పరపురుషుడు సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడ ఆనందాయనంలో మన విశ్వనాథరాజు గారి ఆధ్వర్యంలో జరపాలని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. చాలా పవిత్రమైన అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే సుమారు 186 దేశాల్లో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. వచ్చే జనం కూడా రేపు పుట్టబర్తికి 12 లక్షల మంది వివిధ దేశాల నుంచి వస్తున్నారు. అదే కాకుండా విశ్వం అంతా కూడా 86 కోట్ల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటువంటి పవిత్రమైన దివ్యమైన కార్యక్రమం ఈ ఆనంద ఇన్లో జరగడం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం. అది విశ్వనాథరాజు గారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఈ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కూడా స్వామి జ్ఞానానంద 129వ జయంతిని, తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి గారి యొక్క శత జయంతిని జరపాలని, భవిష్యత్ తరాలకి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సేవా ధార్మిక మార్గాన్ని అందించినటువంటి పురుషుల యొక్క విశేషాలు సామాన్య జనులకు కూడా అందాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విశ్వనాథరాజు గారు 21వ తారీఖున ఈ కార్యక్రమం ఇప్పుడు అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశం చేత వారి సందేశాలు, వారి సేవా విశేషాలు అన్నీ భగవద్భాగ్యంగా భావించి చేసేటటువంటి కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతి ఉత్సవాలను ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21వ తేదీ ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో స్వామి జ్ఞానానంద 129వ జయంతి వేడుకలు, అలాగే స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకలు కూడా కలిపి నిర్వహించటం అనేటటువంటిది చాలా ముదావహం. అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రొసెషన్లో పాల్గొని అలాగే మనకు జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. 21వ తారీఖు ఆనంద ఫంక్షన్ హాల్లో 3 గంటల నుండి భగవాన్ సత్యసాయిబాబా వారి 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలులో భాగంగా మరి ఆ రోజు జరపాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని దేశాల్లో 188 దేశాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం మన భీమవరంలో ఎందుకు జరగకూడదని విశ్వనాథరాజు గారు తలపెట్టి మరి సత్యసాయిబాబా వారి బృందంతో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తలపెట్టడం జరిగింది. అదేవిధంగా స్వామి జ్ఞానానంద అనేటువంటిది ఆయన కూడా 129వ జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాల్లో అక్కడ జరపాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ సత్యసాయి బాబా వారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయటం జరిగింది. దైవ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా వారు ముందున్నారు. వారి శత జయంతి ఉత్సవాలు మన భీమవరంలో జరుపుకోవటం మన అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. ఓం సత్యసాయి. భగవాన్ సత్యసాయి వారి 100వ సంవత్సరం జయంతి సందర్భంలో భీమవరం పట్టణంలో మనం శత జయంతి జరిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ నెల 21వ తేదీని మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరిపించగా కోరుతూ, అలాగే 120 సంవత్సరాల మరి స్వామి జ్ఞానానంద గారి శత జయంతి ఉత్సవాలు కూడా మనం భీమవరం పట్టణంలో జరిపించాలని కోరికతోటి రెండు కలిపి ఒక అద్భుతమైన కార్యక్రమంగా, అంటే ఒక మహాత్ముడు, ఒక జ్ఞాని, ఒక తపస్వి అనేటువంటి ఇద్దరు కూడా ఒకే ప్లేస్లో జరిపించడం ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని జరిపించడం భీమవరం ప్రజలందరికీ కూడా మరి విచ్చేసి దీన్ని జయప్రదంగా కూర్చు, ముఖ్యంగా విద్యార్థులు వచ్చి జయప్రదంగా కూర్చు చాలా తీసుకున్నాం. నమస్కారాలు.